నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డి న్యూస్ లో ముఖ్యాంశాలు అంకేపల్లి గ్రామంలో మొంతా తుఫాను వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రకృతి విపత్తును ముఖ్యమంత్రి తప్పిదమని వైసీపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమని వెల్లడి ఒంగోలు మండలంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించిన దామచర్ల మొంతా తుఫాను వలన ప్రకాశం జిల్లాలో విద్యుత్ శాఖకు 3,36,00,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందన్న ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు తుఫాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి అభినందనలు కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలం అంకేపల్లి గ్రామంలో మొంతా తుఫాను వలన దెబ్బతిన్న సజ్జ పంటను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారులు రైతుల నుంచి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మొంతా తుఫానుతో విపరీతంగా వర్షాలు కురిశాయని మంత్రి స్వామి అన్నారు. జిల్లాలో సాగు చేసిన 2,300 హెక్టార్లలోని సజ్జ, మొక్కజొన్న, పత్తి, వేరుశెనగ, మిరప, వరి, పెసర, పొగాకు పంటలకి నష్టం వాటిల్లిందని అన్నారు. నష్టపోయిన రైతుల వివరాలను సమగ్రంగా సేకరించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని తెలిపారు. తుఫాన్ కారణంగా పాడైపోయిన రోడ్ల పునర్నిర్మాణ అంచనాలు వేస్తున్నామని పేర్కొన్నారు. అంచనాలు పూర్తయిన వెంటనే రోడ్లను పునర్నిర్మిస్తామని అన్నారు. తుఫాను సమయంలో ప్రజలను ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడటంలో కలెక్టర్ నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగుల వరకు అందరి సేవలు అభినందనీయమని అన్నారు. పారిశుధ్య కార్మికులు తుఫాన్ విపత్కర పరిస్థితుల్లో కూడా వారి విధి నిర్వహణలో శక్తి వంచన లేకుండా పనిచేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ నిర్వహణ మూలంగానే విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని అన్నారు. ప్రకృతి విపత్తును ముఖ్యమంత్రి తప్పిదమని మాట్లాడటం వైసీపీ పార్టీ నాయకుల నీచ రాజకీయాలకు నిదర్శనమని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో సలహాలు, సూచనలు చేయవలసిన వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తూ బురద చల్లటం సిగ్గుచేటని మంత్రి అన్నారు. మంత్రి వెంట కనిగిరి ఆర్డీఓ శ్రీ కేశవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ సాయం చేసేద్దమ్మా. మామూలుగా ఖర్చు ఎంత పెట్టుబడి ఖర్చు ఎకరాకు వచ్చి 12,000. ఎన్ని క్వింటాలు వస్తుంది? 15 క్వింటాల్ రేట్ ఎంత ఉంది? 2,750 అప్పుడు ఉంది. ఇప్పుడు 2,755 పెరిగినాక తగ్గింది సార్. అడుగు వ్యాపారస్తుడే 1,500 కొంటాను. ఒంగోలు మండలంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. ముందుగా ఒలేటివారిపాలెం, కరవది, బొద్దులూరివారిపాలెం, ఉలిచి, గుండాయిపాలెం, చేజర్ల గ్రామాల్లో పర్యటించి అక్కడి ప్రజలు, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముదిగొండవాగు, గుండ్లకమ్మ రిజర్వాయర్లు పొంగి ప్రవహించడంతో పొలాల్లోకి నీరు వచ్చి చేరింది. దాంతో కొన్ని ప్రాంతాల్లో నారుమళ్లు దెబ్బతినగా మరికొన్ని ప్రాంతాల్లో జామాయిలకి కొంత నష్టం జరిగింది. దెబ్బతిన్న పొగ నారుమళ్లు, జామాయిల తోటను దామచర్ల పరిశీలించారు. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించి త్వరితగతిన పరిహారం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు మండలంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. టీడీపీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, నాయకులు నలమోతు బాలగంగాధర్, పాతూరి పూర్ణచంద్రరావు, పోలవరపు వెంకటరామయ్య, గద్దెల శ్రీను, ఎర్రమనేని నరసింహారావు, చప్పిడి శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ ఉక్కు మనిషి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేసు, స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని వెంకటేశ్వర నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవ్య రోమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగిన చింతల భవ్య ఒంగోలులో రోమటాలజీ క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. రోమటాలజీ సమస్యతో అనేక మంది బాధపడుతూ ఉంటారని, ఈ వైద్యం కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా వెళుతుంటారని తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ డాక్టర్ భవ్య ఢిల్లీలో చదువుకుని హైదరాబాదులోని యశోద హాస్పిటల్లో వైద్య సేవలు అందించి సొంత జిల్లా ఒంగోలులో క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా రోమటాలజీ కేసులు ఉంటున్నాయని, చికిత్స కోసం విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతున్నారని తెలిపారు. ఇక నుంచి జిల్లా ప్రజలకు రోమటాలజీ సేవలు అందించనుండటం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శ్రవణ్, ప్రముఖ వైద్యులు విజయరాఘవరావు, ఐఎంఏ కార్యదర్శి జాలాది మణిబాబు, కమ్మవారి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట తదితరులు పాల్గొన్నారు. కర్నూలు రోడ్లో శ్రీ భావ్య రోమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి మన సీతారామయ్య గారు, అదేవిధంగా మా రామకృష్ణ గారు పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ది కిమ్స్లో ఒక అతనే డాక్టర్గా ఉన్నారు తప్పితే సపరేట్ క్లినిక్ అనేది ఒంగోలులో లేదు. అలాంటిది మన భవ్య గారు అక్కడ హైదరాబాద్లో యశోదాలో వర్క్ చేసి యశోదా నుంచి ఒంగోలులో ఈరోజు మన ప్రాంతంలో మన జనాల కోసం ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళ హస్బెండ్ కూడా షుగర్ డాక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇద్దరు కూడా ఒక మంచి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. మనం ఇప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే, ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తే, కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం విజయవాడ పరిగెత్తడం, హైదరాబాద్ పరిగెత్తడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఈరోజు మన అందుబాటులో ఉంటాం. అందులో అందరికీ సుపరిచితులైన భావ్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. శ్రీ భవ్య రోమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు డాక్టర్ భవ్య గారు. మేడం గారు ఢిల్లీలో చదువుకొని ఇక్కడ హైదరాబాద్ యశోదాలో వర్క్ చేసి సొంత ఊరైనటువంటి ఒంగోలులో ఈరోజు ఆ క్లినిక్ స్టార్ట్ చేయడం, అది మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. అట్లానే మన ప్రకాశం జిల్లాలో ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. అంటే ఈ రోమటాలజీకి సంబంధించిన పేషెంట్స్ చాలామంది ఎక్కువగా హైదరాబాదు, విజయవాడ ఇటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో అవన్నీ వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఊరు, ఇక్కడ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, అలాగే మేడం గారు ఈ క్లినిక్ బాగా జరగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ చాలామంది అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు.
అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట. సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం. మొంతా తుఫాను ప్రభావంతో సిపిడిసిఎల్ పరిధిలోని ప్రకాశం జిల్లా విద్యుత్ శాఖకు 3,36,00,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాను అనంతరం చేపట్టిన విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో 1,600 మంది సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి విద్యుత్తును పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. తమ పరిధిలో 5 సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇందులో చెదలవాడ సబ్స్టేషన్కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్లోని స్టోర్స్లోకి వరద నీరు రావడంతో 85 లక్షల రూపాయల విలువైన పరికరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. తుఫాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. మొంతా సైక్లోన్ ఎఫెక్ట్కి గురైన ప్రాంతాలన్నిటికీ కూడా మనం యుద్ధ ప్రాతిపదికన సుమారు మా సిబ్బంది 1,600 మంది పనిచేశారు జిల్లా వ్యాప్తంగా. అలాగే ముఖ్యంగా ఇక్కడ టంగుటూరు, ఒంగోలు, నాగులుపులపాడు, కొత్తపట్నం, సింగరాయకొండ మండలాలు కూడా పూర్తిగా ఎఫెక్ట్ ఎక్కువ కొట్టింది, ఒంగోలు టౌన్తో సహా. ఇక్కడ ప్రత్యేకంగా ఒక 5 సబ్స్టేషన్లు నీళ్లు రావటం, మునిగిపోవటం, అలాగే చదలవాడలో అయితే మొత్తం ఎక్విప్మెంట్తో సహా అంతా డ్యామేజ్ అయ్యి సుమారు 1,25,00,000 నష్టం వాటిల్లింది ఆ సబ్స్టేషన్కి. అలాగే ఈ మిగతా 4 సబ్స్టేషన్లు పునరుద్ధరించడం జరిగింది చదలవాడ తప్పక. అలా మనం 99.9% 28వ తారీఖు సైక్లోన్ వచ్చిన తర్వాత సైక్లోన్లో కూడా రెక్టిఫికేషన్ చేసి కొంత ఏరియా మనం సప్లై అప్పటికప్పుడు పునరుద్ధరించాం. అట్లాగే బ్యాలెన్స్ ఏదైతే సప్లై అంతా ఇంటరప్షన్ వచ్చిందో జిల్లా మొత్తం కూడా ఎక్సెప్ట్ 3-4 హ్యాబిటేషన్స్ 29 సాయంత్రం కల్లా 100% యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేసి మనం సరఫరా పునరుద్ధరించడం జరిగింది. దానికి పూర్తిగా మా సిబ్బంది నిర్విరామంగా నైట్ కూడా కంటిన్యూగా పనిచేసి ఈ సేవలు అందించడం వల్లనే అది సాధ్యపడింది. అందుకే మా స్టాఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మనం కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారు అందరూ కూడా ఈ సిబ్బంది సేవలు ప్రశంసించడం జరిగింది. అతి తక్కువ సమయంలో దాదాపుగా 3 to 4 అవర్స్లోనే మనం సరఫరా పునరుద్ధరించాం. మీ అందరికీ తెలుసు ఒంగోలులో పోతురాజు కాలువ పరిసరాల్లో ఎంత వరద వచ్చింది. దిమ్మెలు ట్రాన్స్ఫార్మర్స్ కూడా కొన్ని సగానికి వాటర్ వచ్చేసి ఛార్జ్ చేయలేని పరిస్థితుల్లో నడుములలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా మనం సాయంత్రానికల్లా సరఫరా పునరుద్ధరించడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. వరద ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంటే ఎంత రిస్కో. ప్రతి ఒక్కరూ ఒక పక్క వర్షం, ఒక పక్క గాలి ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రాణాలకు తెగించి, ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మనం ప్రజల కోసం మరి సప్లై పునరుద్ధరించి అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేశామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా వారు అందించిన సేవలకి వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనకి విద్యుత్ శాఖకి సుమారు 3,36,00,000 రూపాయల మేర నష్టం వాటిల్లింది. అలాగే కర్నూలు రోడ్లో ఉన్నటువంటి స్టోర్సు కంప్లీట్గా వాటర్తో మునిగిపోయి వరద నీరుతోటి ముఖ్యమైన ఇండోర్ ఐటమ్స్ అన్నీ కూడా తడిచిపోవటం, పనికి రాకుండా పోవటం జరిగింది. దానికి కూడా సుమారు 85 లక్షల రూపాయలు నష్టం జరిగింది. అక్కడ వైండింగ్ వైర్ కానీ, మీటర్స్ కానీ, సిటీపీటీ సెట్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా తడిచిపోవడం వల్ల మొత్తం మీద మాకు 3,36,00,000 విద్యుత్ శాఖకి నష్టం వాటిల్లింది. ఈ నివేదిక
పైకి మా డిపార్ట్మెంట్ వారికి అలాగే కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరి సేవలు మరొకసారి వారిని అభినందిస్తూ జిల్లా ప్రజలకి విద్యుత్ శాఖ తరఫున ఎప్పుడూ ఎల్లవేళలా కూడా మేము మా సిబ్బంది అందుబాటులో ఉంటామని, మాకు ఒక కాల్ సెంటర్ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. దాని నెంబరు మరొకసారి చెప్తా ఉన్నాను, 9440817491. మీకు విద్యుత్ సమస్యలు ఏ ఉన్నా 1912కైనా చేయొచ్చు. ఒకవేళ 1912 టోల్ ఫ్రీ నెంబరు స్టేట్ వైడ్గా ఉంటుంది. అది కలవని పక్షంలో మీరు ప్రకాశం జిల్లాకు సంబంధించి 9440817491కి చేసినట్లయితే అక్కడ నిరంతరం 24/7 సిబ్బంది డ్యూటీలో ఉంటారు. వారు ఏ ఏరియా ఫోన్ సంబంధించిన సమస్య అది తెలుసుకొని ఆ కన్సర్న్డ్ స్టాఫ్కి ఆఫీసర్స్కి ఆ సమస్యని పంపించి మీకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఒంగోలులో ఏదైనా కొత్తదనాన్ని పరిచయం చేయాలంటే అది కంది రవిశంకర్కు మాత్రమే సాధ్యమని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు రవిప్రియ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించి సరదాగా గేమ్స్ ఆడారు. ఒంగోలులో ఏదో ఒక కొత్తదనాన్ని రవిశంకర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడని, వాటి వల్లే ఒంగోలు నగరానికి కొత్త కాంతులు వస్తుంటాయని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. తాజాగా ఫన్ఫినిటీ గేమింగ్ వరల్డ్ ఇక్కడ స్థాపించడం మంచి శుభ పరిణామమని తెలిపారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు ఇక్కడికి రావచ్చని అన్నారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా అనేక ఆటలకు సంబంధించిన ఆర్టికల్స్ ఇక్కడ ఉండటం అభినందనీయమని అన్నారు. కంది రవిశంకర్ మాట్లాడుతూ ఎవరైనా పిల్లల బర్త్డేలు చేసుకోవాలంటే ఇది అనువైన ప్లేస్ అని, 10,000తో ఇక్కడ చక్కగా పిల్లల బర్త్డేలు చేసుకోవచ్చని అన్నారు. నిర్వాహకులైన కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్ను అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, ఓడా చైర్మన్ షేక్ రియాద్, మేయర్ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మండవ మురళీకృష్ణ, ఫన్ఫిటీ గేమింగ్ వరల్డ్ ఫౌండర్ సీఈఓ కంది సాయినాథ్, డైరెక్టర్ కంది విష్ణుమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో బిగ్గెస్ట్ గేమ్ వరల్డ్ని ఈరోజు రవిప్రియ మాల్లో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. అందులో ఈ మాల్ ఒంగోలులో కూడా మాల్లే లేకపోతే ఆ రోజు ధైర్యం చేసి ఎన్నో కోట్లు పెట్టేసి మన ఒంగోలుకు కూడా ఒక మాల్ ఉండాలి అని ఆ రోజు ఈ మాల్ కట్టారు ధైర్యం చేసి. కాబట్టి ఎప్పుడు కూడా ముందు చూపు ఆలోచిస్తూ ఉంటారు. ముందు చూపులో ఏదైతే బాగుంటుంది, ఏది తీసుకొస్తే ఒంగోలులో ఎక్కువ పబ్లిక్కి కూడా అవసరాలు ఉంటుందని చెప్పేసి మనకు కేఎఫ్సీ లేకపోతే కేఎఫ్సీ తీసుకొచ్చారు. అదేవిధంగా పిజ్జా హట్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఐస్ క్రీమ్ స్టోర్ కూడా మనకు ఎక్కడా లేదు, ఐస్ క్రీమ్ స్టోర్ కూడా తీసుకొచ్చారు. ఈరోజు ఒక్కొక్కటి మనకి ఏం నీడ్ ఉంటుంది అనేది కూడా ముందు ఆలోచించుకొని డబ్బు వస్తుందా రాదా అనే తర్వాత సంగతి ముందు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మాల్లో మళ్ళా ఈ గేమ్ షో కట్టడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దానికి వాళ్ళ అబ్బాయి వాళ్ళు కంది సాయినాథ్, అదేవిధంగా కంది విష్ణుమోహన్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ నాన్నగారు అడుగుజాడలో నడుస్తూ వాళ్ళ నాన్న ఏం చెప్తే దానికి పాటిస్తా వాళ్ళు కూడా ఈ సంస్థని ఇయర్ బై పెద్ద చేసుకుంటా ఈరోజు విల్లా ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే టూ వీలర్ షోరూమ్స్ కానీ ఏదో విధంగా వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతో ఉంటూ ఒక మంచిగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. రవిప్రియ వాళ్ళు ఇక్కడ మన ఒంగోలు ఒక ట్రెండ్స్ అయిపోయింది. ఈరోజు పిల్లలకి అదేవిధంగా కొంచెం పెద్దలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్కి మంచి ఓపెన్ చేశారు. దీంట్లో అనేక ఫస్ట్ 2 లేన్ బౌలింగ్ వ్యాలీ, అదేవిధంగా బంపర్ క్లాస్ జోన్, తర్వాత పూల్ టేబుల్, స్పెసిఫిక్గా బర్త్డే పార్టీ
యాక్టివిటీస్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కరు మామూలు జనాలు కూడా బర్త్డేలు ఒక చేసుకోవాలని కోరుకుంటారు. అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేసినందుకు చాలా మంచి అట్మాస్ఫియర్లో ఒంగోలులో ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ చేసినందుకు రవి మాల్ గారికి, అదేవిధంగా మన సాయినాథ్ గారికి, విష్ణుమోహన్ పల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతూ జనార్దన్ గారు ఎంతో సహకరించి ఈ రోడ్డు దగ్గర నాకు ఎన్నో ఇబ్బంది. ఆ రోజు జనార్దన్ గారు బిజీ కట్టకపోతే ఈరోజు మా పరిస్థితి ఉండేది కాబట్టి ఆ రోజు సింగిల్ బిజీ కట్టడంలో మేమందరూ చాలా సఫర్ అయ్యాము. కానీ భగవంతుడు తన మైండ్ ఆలోచించి డబల్ బిజీ చేయడం వల్ల ఈ రోడ్డు ఈ గుంటూరు రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రాపర్టీస్ కానీ ఇది కానీ ఎంతో 3 రెట్లు రేట్లు పెరిగి ఎంతో ఆనందంగా ఉన్నారండి. అలాగే ఈరోజు ఆల్రెడీ జనార్దన్ గారు మనం అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనకి ఈరోజు ఈ రోడ్డుని 8 కోట్లు పెట్టి డెవలప్ చేస్తున్నామని. అంటే ఈ రోడ్డు డెవలప్మెంట్కి ఆయన ముందు ఫస్ట్ అడుగు వేస్తారు కాబట్టి ఈరోజు ఎంతో జరుగుతుందండి. ఒంగోలు సంతపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అభ్యాసన సామగ్రి ద్వారా విద్యార్థులు చక్కగా వివరించారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపాల్ వేదవతి, ఏజీఎం పెద్దిరెడ్డి, కోఆర్డినేటర్ శివపార్వతి, ప్రిన్సిపాల్ వాసంతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల యొక్క మేధోశక్తి ఎంతగానో దోహదపడుతుందని పెద్దిరెడ్డి అన్నారు. Before 7 where opposite sides are equal. All sides are equal. Rectangle, all opposite sides are equal. What is the difference between square and rectangle? Good morning everyone. My name is Jessie. I study grade 1. My school name is Narayana Techno School, Santapeta branch. Welcome to SLC. Thank you. SLC program అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్కి. ఈ SLC ప్రోగ్రామ్ అనేది ఇయర్లో అకాడమిక్ ఇయర్లో 2 times జరిగిద్ది. ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత, సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత జరుగుద్ది. ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు SLC ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సెమ్లో పిల్లలు ఏమి నేర్చుకున్నారు అనేది ఒక్కసారి రీక్యాప్ చేసుకోవటానికి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళే ఇన్వైట్ చేసుకొని ఇక్కడ మొత్తం వాళ్ళు ఫస్ట్ సెమ్లో నేర్చుకున్న టాపిక్స్ అన్నీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల పేరెంట్స్కి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. మా పిల్లలు ఈ ఫస్ట్ సెమ్ అంతా స్కూల్కి వెళ్ళి ఏం చదువుకున్నారు అనేది పేరెంట్కి, మా స్కూల్కి, స్టూడెంట్కి ట్రాన్స్పరెంట్ ర్యాపో ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నారాయణ విద్యా సంస్థల వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పిల్లల ఐక్యూ లెవెల్స్, పిల్లలు ఎంత నాలెడ్జ్లో ఉన్నారు, ఎంత స్టాండర్డ్లో ఉన్నారు అని పేరెంట్స్కి తెలియటానికి మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని బట్టి నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ. నాగలోపలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు కనమర్లపూడి సావిత్రిని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఉపాధ్యాయురాలుగా 25 సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను బోధించడమే కాకుండా సామాజిక సేవా రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న కనమర్లపూడి సావిత్రిని అవార్డుకి ఎంపిక చేయడం జరిగిందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ అన్నారు. పాండిచ్చేరిలోని షాన్బాగ్ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి సిద్ధ సూర్యప్రకాశ్రావు, కోశాధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి 31 వరకు బాపట్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం చీరాల సెయింట్ మార్క్స్ లోదరన్ చర్చి కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సీనియర్ జర్నలిస్ట్ బీఆర్కే న్యూస్ రిపోర్టర్ దేవరపల్లి దిలీప్ కుమార్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు సుబ్బారావు, నాగభూషణం, శేషగిరిరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరుల దినోత్సవం అక్టోబర్ 21న పోలీసు విధుల్లో భాగంగా ప్రాణాలు అర్పించిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతుంది. దానిలో భాగంగా గత 10 రోజులుగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎస్ఐ రేటింగ్ పెట్టడం, ర్యాలీ చేయడం, స్టూడెంట్స్కి ఓపెన్ హౌస్ ప్రోగ్రాం పెట్టి అవేర్నెస్ కలిగించడం ఇట్లా జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు మన కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన చీరాల పట్టణంలోను, వేటపాలెం, ఈపురపాలెం ఏరియాస్ నుంచి కూడా కొంతమంది వాళ్ళు వాలంటీర్గా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది అది ఇబ్బందికరమైన విషయం కాదు. మనం ఈరోజు బ్లడ్ ఇస్తున్నాము అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి మనం తెలియకుండానే వాళ్ళకి సాయం చేస్తున్నట్టే. కాబట్టి ఎవరైనా కూడా గతంలో లాస్ట్ 3-4 నెలల లోపల బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కూడా మీరు ఉన్నట్లయితే స్వతంత్రంగా వచ్చి మీరు బ్లడ్ డొనేట్ చేయమని కోరుచున్నాను. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఒంగోలు పొదిలి రహదారిపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రజలు అవసరార్థం గృహ నిర్మాణం కొరకు సైజురాళ్లు, వేస్ట్ మట్టి తోలుకొని బతుకుతున్నామని, ఏఎంఆర్ సంస్థ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి నిరసన తెలుపుతూ ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, ఓనర్లు, లారీ డ్రైవర్లు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పొదిలి రహదారిపై 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చీమకుర్తి పోలీస్ శాఖ స్పందించి నిర్వాహకులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. తదుపరి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. చాలా ఉపయోగపడతాం సార్. ఏ ప్రాబ్లం వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు తెగుతున్నారు. దాని గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళు ఏ దానికి ఆకునే హక్కు ఉందో లేదో తెలియట్లే. అంత రౌడీజం అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు రోడ్లో డిఎస్పీ ఎండి మొయిన్ ఆధ్వర్యంలో 2K రన్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించి పరుగు పందెంలో పాల్గొన్నారు. ఈ పోటీలలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. పరుగు పందెంలో గెలుపొందిన యువతకు ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర కీలకమని ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొట్టమొదటి హోమ్ మినిస్టర్ మనకి. అయితే స్వతంత్రం వచ్చినప్పటికీ కూడాను 562 సంస్థానాలు ఇంకా ఈ దేశంలో స్వతంత్రంలోకి అంటే మన దేశ ప్రభుత్వంలోకి రాలేదు. ఆయన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో రావడానికి నయానా భయానా బెదిరించైనా సరే తీసుకురావడం జరిగింది. ఈరోజు సమైక్యత భారతదేశం ఉంది అంటే నాడు వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి, త్యాగం. మనందరికీ తెలుసు, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేక మంది స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ముందు పోరాటం చేసిన వాళ్ళలో వల్లభాయ్ పటేల్ గారు కూడా ఒకరు.
అట్లాగే ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం సమైక్యత భారతదేశం కింద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, అటువంటి మహనీయుని గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చీరాలలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్టోబర్ 21 నుంచి పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినం సందర్భంగా ఈ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ యూనిటీ రన్ 2 కిలోమీటర్స్ యూనిటీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది అట్లాగే ప్రజలు వచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా వచ్చేసిన మన చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం బీచ్ రోడ్లో ఈ 2 కిలోమీటర్స్ యూనిటీ రన్ ఏర్పాటు చేయడం జరిగింది. సారు కూడా చురుగ్గా ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్వాతంత్రానికి ముందు ఎంతో 562 సంస్థానాలు దేశంలో లేకుండా ఉన్నాయి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చిన తర్వాత వాటిని మన దేశంలో కలపడం జరిగింది. అఖండ భారతదేశంగా దీన్ని కొత్తపేట నారాయణ స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ విద్యార్థుల కోసం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామును ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు మరియు సామూహిక చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్కూల్ ప్రిన్సిపాల్ నిరుపమ అన్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థమవుతాయని అన్నారు. ఈ విధానంను నారాయణ విద్యాసంస్థలు గత ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రసంగాలు, పాటలు, నృత్యాలు, ఆటల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఈ టర్మ్ 1 వరకు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన TLMs అనేవి ప్రిపేర్ చేసి డిస్ప్లే చేయడం జరుగుతుంది. 2 క్లాసెస్కి 2 క్లాస్ రూమ్స్ అలాట్ చేయడం జరిగిందండి. అందులో ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేసే విధంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి టైం అనేది అలాట్ చేయడం జరిగింది. హాఫ్ అన్ అవర్. సో ఆ టైంకి అలాంగ్ విత్ ప్రోగ్రామ్కి చైల్డ్తో పాటు పేరెంట్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం హాఫ్ అన్ అవర్ అలాట్ చేసిన రూమ్లోకి ఏవైతే TLMs ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే పేరెంట్స్ ప్రెజెన్స్లో చైల్డ్ యొక్క ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జాతి సమైక్యతను, సమగ్రతను కాపాడటం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన త్యాగమూర్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలను కొనియాడారు. ఇరువురి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోరంట్ల కోటేశ్వరరావు, కొండపి ఇన్ఛార్జి శ్రీపతి సతీష్, బిఆర్ గౌస్, ప్రసన్నరాజు, కైప కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంకేపల్లి గ్రామంలో మొంతా తుఫాను వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రకృతి విపత్తును ముఖ్యమంత్రి తప్పిదమని వైసీపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమని వెల్లడి. ఒంగోలు మండలంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించిన దామచర్ల. మొంతా తుఫాను వలన ప్రకాశం జిల్లాలో విద్యుత్ శాఖకు 3,36,00,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందన్న ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు.
తుఫాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి అభినందనలు. డి న్యూస్లో నేటి మాట. ధనం బలం ఉన్నవాడితో కాదు, మంచి గుణం ఉన్నవాడితో స్నేహం చేయి. కష్టంలో నిన్నెప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.